ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ మరో 10 రోజుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. మొత్తంగా జూన్ 24 నుంచి జూన్ 30 వరకు, అంటే 7 రోజులలో వివిధ సెషన్లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. అయితే ఈ ఎగ్జామ్ను కొంతమంది తొలిసారిగా ఆన్లైన్లో అయితే రాయబోతున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు గురుకుల కానీ, టెట్ కానీ, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారు. వారికి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎక్స్పీరియన్స్గా ఉండి ఉంటుంది. కానీ కొంతమంది అభ్యర్థులు తొలిసారిగా ఆన్లైన్ రాయబోతున్న నేపథ్యంలో ఏ విధంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్పీరియన్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరుతున్నారో ఈ వీడియోను స్కిప్ చేయవచ్చు. అదేవిధంగా హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మీరు మీ యొక్క సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ ఈ యూజర్ ఐడి దగ్గర చూసుకున్నట్లయితే మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి లేదన్నట్లయితే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసి ఉంటుంది ఇక్కడ, ఓకేనా, ఈ కాలంలో. అదేవిధంగా ఇక్కడ రెండో దాంట్లో చూసుకున్నట్లయితే పాస్వర్డ్ అనేది ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఎక్కువ ఎగ్జామ్స్లో, చాలా ఎగ్జామ్స్లో కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ కనిపిస్తుంది కదా, ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. బ్లూ కలర్లో ఉన్న సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా, ఓకేనా. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ యొక్క నేము అవన్నీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, ఓకేనా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని చదువుకోండి, ఓకేనా. టోటల్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంది, ఎన్ని మినిట్స్ ఉంది, సో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు కొన్ని కలర్స్లో క్వశ్చన్స్ కనిపిస్తాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకు వైట్ కలర్లో చూసుకున్నట్లయితే కనిపించే క్వశ్చన్ అంతా కూడా మీరు ఇంకా ఆ క్వశ్చన్ని చూడలేదని అర్థం. ఈ కలర్లో కనిపిస్తే క్వశ్చన్ నెంబర్ అనేది. రెడ్ కలర్లో చూసుకున్నట్లయితే మీరు ఆ క్వశ్చన్ని ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. రెడ్ కలర్లో కనిపించే క్వశ్చన్స్ అని కూడా ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ కలర్లో కనిపించే క్వశ్చన్స్ అని కూడా మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా పర్పుల్ కలర్లో కనిపించే క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి మీరు ఆన్సర్ చేశారు కానీ చూసుకున్నట్లయితే రివ్యూకు పెట్టిన క్వశ్చన్స్ అని అర్థం, ఓకేనా. ఆన్సర్ చేశారు కానీ రివ్యూకి పెట్టుకున్నారని అర్థం. అదే పర్పుల్ కలర్లో కనిపించి ఒక నోట్లా కనిపించినట్లయితే అవి మీరు ఆన్సర్ చేశారు, అదేవిధంగా అవి మీరు ఎవాల్యుయేషన్ అంటే మీరు ఆన్సర్ కన్సిడర్ చేయండి అని అర్థం అనమాట, ఓకేనా. ఇలా 2 టైప్స్ ఉంటాయి, ఓకేనా. పర్పుల్ కలర్ ఒట్టి పర్పుల్ కలర్ కనిపిస్తే ఓన్లీ మీరు రివ్యూ కోసం పెట్టారు, అది కన్సిడర్ కాదు, అంటే మీకు అది ఆన్సర్ అనేది ఎవాల్యుయేషన్ కాదు. అదేవిధంగా ఈ విధంగా నోట్ కనిపిస్తే ఎవాల్యుయేషన్ కిందికి వస్తుందన్నమాట, ఓకేనా. మీరు ఇన్ కేస్ మీరు గ్రీన్ కలర్లో మార్చకపోయినప్పటికీ ఇది మీకు క్వశ్చన్ అనేది కౌంట్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా 5 టైప్స్ అయితే ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎగ్జామ్లో, ఓకేనా. సో నెక్స్ట్ ఈ విధంగా అంత కిందికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్సెప్టెన్స్ బటన్ పైన క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అయింది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో మనకు 1 to 100 క్వశ్చన్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. దానిపైన మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్ చేయలేదు, ఎన్ని క్వశ్చన్ రివ్యూకి పెట్టారనే డీటెయిల్స్ కూడా ఉంటాయి అనమాట, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, అంటే మనం క్వశ్చన్ చూసాం కానీ ఇంకా ఆన్సర్ పెట్టలేదని అర్థం. ఆన్సర్ పెడితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చూస్ చేసినట్టయితే, ఓకేనా, చూస్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. చూడండి, సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ మనం చూసాము కానీ ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి ఆరెంజ్ కలర్లో చూపెడుతుంది. సో దీన్ని ఆన్సర్ చూస్ చేసి మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసినట్టయితే సెకండ్ క్వశ్చన్ పర్పుల్ కలర్లోకి వచ్చేసింది, అంటే రివ్యూ కోసం పెట్టామని అర్థం. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది, అంటే క్వశ్చన్ చూసాం కానీ ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. సో దీని యొక్క ఆన్సర్ చూస్ చేసుకొని మనము సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇది కూడా మనకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. చూడవచ్చు మీరు. మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్ ఆరెంజ్ కలర్లో, అంటే విజిట్ చేశారు మీరు క్వశ్చన్ని అని అర్థం. సో సెకండ్ క్వశ్చన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, చూడవచ్చు మీరు. దీని యొక్క ఆన్సర్ని తీసేయాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆన్సర్ మొత్తం పోతుంది. మళ్ళీ ఆన్సర్ చూస్ చేసుకొని సేవ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే గ్రీన్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. ఈ విధంగా మనకు వైట్ కలర్లో కనిపించే క్వశ్చన్ నెంబర్స్ అన్ని కూడా మీరు ఇంకా చూడలేదని అర్థం. పర్పుల్లో కనిపించే క్వశ్చన్స్ అన్ని రివ్యూ కోసం, గ్రీన్లో కనిపించే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన క్వశ్చన్స్, ఆరెంజ్లో కనిపించే క్వశ్చన్స్ అన్ని మీరు చూసిన క్వశ్చన్స్ అని అర్థం, ఓకేనా. ఇప్పుడు 100 క్వశ్చన్స్ క్లిక్ చేశాను. సో 91 క్వశ్చన్ క్లిక్ చేశాను, చూడండి ఆరెంజ్లోకి వచ్చేసాయి, ఓకేనా. మీరు ఆన్సర్ చూస్ చేస్తే మాత్రమే గ్రీన్లోకి వస్తాయి,
ఓకేనా. ఇగో నేను 91 క్వశ్చన్ రివ్యూ కోసం పెట్టాను. సో పర్పుల్కి వచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఏవైతే మీకు క్వశ్చన్స్ పెట్టేవి, అదేవిధంగా పెట్టనివి, అటెంప్ట్ చేయనివి, అదేవిధంగా మీరు రివ్యూ కోసం పెట్టినవి కూడా క్లియర్గా డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీరు పైన చూసినట్టయితే మనకు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, ఎన్ని క్వశ్చన్ మీరు చూశారు, ఎన్ని క్వశ్చన్ రివ్యూ కోసం పెట్టారనే డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. డౌట్ ఉన్న క్వశ్చన్స్ అయితే మస్ట్గా రివ్యూ కోసం అయితే పెట్టుకోండి. రివ్యూ కోసం పెట్టుకోవడం వల్ల పర్పుల్ ఇండికేషన్తో మనము మళ్ళొకసారి ఆ క్వశ్చన్ని విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు లాస్ట్ మూమెంట్లో రివ్యూ చేసుకొని మరోసారి ఆన్సర్ని రివ్యూ చేసుకొని సబ్మిట్ కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మనం కొన్ని ఆన్సర్స్ని లాస్ కాకుండా ఉండడానికి ఇది మనకు యూజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా అన్ని క్వశ్చన్స్ కూడా మస్ట్గా విజిట్ చేయండి. ఆన్సర్ చేయకపోయినా పర్లేదు కానీ మస్ట్గా విజిట్ చేసి పెట్టాలనుకుంటేనే పెట్టండి. పెట్టకపోయినట్లయితే మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి కింద రైట్ సైడ్లో సబ్మిట్ బటన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెస్ట్ అనేది పూర్తి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.